జీహెచ్ఎంసీలో పార్కింగ్ సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. హైదరాబాద్ బంజారా హిల్స్లోని కేబీఆర్ పార్కు దగ్గర త్వరలో మల్టీ లెవెల్ పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొరియన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ పార్కింగ్ ప్రస్తుతం ట్రయల్ రన్ కొనసాగుతోంది. 400 గజాల విస్తీర్ణంలో ఒకేసారి 72 కార్లను పార్క్ చేసేలా మల్టీ లెవెల్ పార్కింగ్ను నవనిర్మాణ్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఈ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కొరియన్ టెక్నాలజీతో సేఫ్ అండ్ సెక్యూర్డ్గా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. పీపీపీ పద్ధతిలో హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ దగ్గర రూపుదిద్దుకుంటున్న మల్టీ లెవెల్ పార్కింగ్పై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు అందిస్తారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది జీహెచ్ఎంసీ. అందులో భాగంగానే మనం చూస్తున్నటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ విధానాన్ని కేబీఆర్ పార్క్ వద్ద సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రధానంగా ఇక్కడ చూస్తే ఉదయం ఇక్కడికి వచ్చేటువంటి వాకర్స్ కోసం రోడ్డు పైన పార్కింగ్ చేస్తున్నారు ప్రజెంట్. అది సరిపోవట్లేదు కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా మల్టీ లెవెల్ పార్కింగ్ విధానాన్ని అయితే అమల్లోకి తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఒకే ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే దాదాపు 72 కార్లను పార్క్ చేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా నవనిర్మాణ్ సంస్థకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ దక్కించుకుంటున్నటువంటి నవనిర్మాణ్ సంస్థ ఈ ప్రాజెక్టును టేకప్ చేసింది. సార్, ప్రధానంగా మొత్తం ఇక్కడ ఎన్ని కార్లను పార్క్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎట్ ఏ టైం? ఇందులో అట్ ఏ టైం వచ్చేసి 72 కార్స్ పార్క్ చేసుకోవచ్చండి. అంటే ఈ టెక్నాలజీ మన దేశంలో ఎక్కడైనా ఉందా? ఇక్కడికే తీసుకొచ్చారా? ఎక్కడి నుంచి ఈ టెక్నాలజీని మీరు ఇంపోర్ట్ చేశారు? మన దగ్గర అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ టైం, ఇది మన ఇండియాలోనే ఫస్ట్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి కొరియన్ నుంచి ఇంపోర్ట్ చేయించామండి. మన కొరియన్ నుంచి డైరెక్ట్గా మన ఇండియాకే ఫస్ట్ టైం వచ్చిన ప్రాజెక్ట్ ఇది. అంటే ఏ విధంగా మీరు దీన్ని ఆపరేట్ చేస్తారు? ఒక కార్ ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని పార్కింగ్ చేయడానికి ఎంత పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఎంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఇది కార్ టు కార్ 1 minute మనం పార్క్ చేసుకోవచ్చండి. మొత్తం పైన ఉన్నా కూడా ఆ పైన నుంచి కిందికి రావడానికి మనకి మ్యాక్సిమం 2 minutes పడుతుంది. అంతకుమించి ఎక్కువ టైం పట్టదు దానికి. అంటే ఇక్కడ కార్ను పార్క్ చేయడం వల్ల బయట రోడ్ సైడ్ కంటే ఇక్కడ చేయడం వల్ల ఎంతవరకు సేఫ్టీగా మీరు దాన్ని చూసుకోగలుగుతారు? ఎట్లా అని? బయట ఉంటే పార్కింగ్ అయితే సేఫ్టీ లేదండి. ట్రాఫిక్ ఒకటి చాలా ఉంటుంది ఈ ఏరియాలో. లోపల పెట్టుకుంటే వెహికల్ చాలా సేఫ్గా ఉంటుంది. వెహికల్ కూడా సేఫ్టీ దానికి చాలా బాగుంటుంది. మనం పెట్టడానికి కూడా డ్రైవర్స్ని అలర్ట్ చేసాము. ప్లస్ మన ఆర్గనైజ్ చేయడానికి కూడా వెహికల్ టు వెహికల్ దానికి ఎంప్లాయీస్ ఉంటారు. షిఫ్ట్కి వచ్చి వాళ్ళు నలుగురు ఉంటారు. మార్నింగ్ కానీ ఈవినింగ్ 2 times వాకర్స్ వస్తారు కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్స్కి మాకు వర్కర్స్ని పెట్టాము ఆల్రెడీ. వచ్చే ఓనర్స్ని కూడా డైరెక్ట్గా గైడ్ చేస్తూ ఫ్రంట్లో మిర్రర్ పెట్టాం. డైరెక్షన్ వాళ్ళే డైరెక్ట్గా చూసుకొని వెళ్ళేలాగా వాళ్ళకి డైరెక్షన్ ఇస్తారు. ఆ మిర్రర్ కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ ఉండేటువంటి వాహనాన్ని ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత పార్క్ చేయడానికి వచ్చిన తర్వాత నేరుగా వ్యక్తియే తీసుకొని వెళ్ళి పెట్టవచ్చు. అంటే చాలా ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ మనం చూస్తున్నటువంటి దాంట్లో మిర్రర్ కనబడుతూ ఉంటుంది కాబట్టి నేరుగా వాహనాన్ని తీసుకొని వెళ్ళి పార్క్ చేసి వాళ్ళు దిగిపోతే ఆ తర్వాత దీనిని పైకి తీసుకెళ్ళిపోతారు. 1 by 1 ఈ విధంగా వస్తుంది. ఇంకొక వెహికల్ సేమ్ వచ్చి అది ఇక్కడ ఆగిపోతుంది. మళ్ళీ ఈ వెహికల్ పైకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా పైకి వెళ్తూ మొత్తం కూడా దీనిపైన 72 వాహనాలను పెట్టే విధంగా 72 కార్లను పెట్టే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ మొదటిసారి మన హైదరాబాద్ నగరంలో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ విధానాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ గతంలో చాలా కొద్ది కార్లు మాత్రమే, ఇప్పుడు ఉండేటువంటి ఈ పార్కింగ్ ఏరియాలో చాలా కొద్ది కార్లు మాత్రమే ఏర్పాటు చేయడానికి పార్కింగ్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే చాలా ఎక్కువ కార్లను తక్కువ ప్లేస్లో దాన్ని పార్క్ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే నవనిర్మాణ్ సంస్థ చేసింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఇష్యూ అనేది చాలా ఎక్కువగా ఉంది. అనేక ప్రాంతాల్లో అనేక మాల్స్ వద్ద రోడ్లపైన పార్కింగ్ చేసి వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. బయట ట్రాఫిక్ పోలీసులు వచ్చి చాలా నేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ వాహనాలు కూడా కొన్ని సందర్భాల్లో డ్యామేజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఎలాంటి డ్యామేజ్ లేకుండా కార్లను చాలా సేఫ్గా పార్క్ చేసే విధంగా ఈ విధానాన్ని అమలు చేశారు. కేవలం 450-500 గజాల్లో దాదాపు 72 కార్లను ఎట్ ఏ టైం పార్క్ చేసే విధంగా ఈ వ్యవస్థ అయితే రూపొందించబడింది. భవిష్యత్తులో దీని పరిస్థితిని చూసి ఇంకా కొన్ని ప్రాంతాలకు ఈ వ్యవస్థని మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను అయితే విస్తరించేటువంటి అవకాశం జీహెచ్ఎంసీ పరిధిలో మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 TV, హైదరాబాద్.